What is Project K? Just be positive. చేతిలోనే రెంట్ ఉంది డార్లింగ్, దీంతో ఒక కార్ తయారు చేస్తా. ఇంకా తిరిగేలేదే లేదు. చంపడమో చావడమో ముఖ్యం కాదు, గెలవటం ప్రభాసన్న కల్కి మూవీ టికెట్స్ బుకింగ్ చూస్తుంటే మాత్రం పిచ్చకి పోతుంది భయ్యా. అసలు ప్రభాసన్న కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎందుకంటారో తెలుసా? ఈ కల్కి మూవీ జూన్ 27 రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ని ఓవర్సీస్ లో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. వామ్మో, స్టార్ట్ చేయగానే ఊహించని విధంగా మన ఇండియాలో టికెట్స్ బుకింగ్ ఏ రేంజ్ లో జరుగుతాయో అంతకు మించి రెస్పాన్స్ అక్కడ కనిపిస్తుంది. అసలు మన ఇండియాలో టికెట్స్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలుసా? ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ కల్కి మూవీ ప్రీ బుకింగ్స్ తోనే $5 lakhs కలెక్ట్ చేసేసింది. అండ్ ఇవాళ రిలీజ్ కాబోతున్న కల్కి ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 minutes ఉండబోతుందంట. కల్కి ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. ప్రభాసన్న కల్కి పోస్టర్ లో ఈ దిమ్మ తిరిగిపోయే డీటెయిల్స్ గమనించారా? రేపు ఈ కల్కి ట్రైలర్ ఏ టైం కి రిలీజ్ కాబోతుందో తెలుసా? రీసెంట్ గా రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ ఇంకా ప్రభాసన్న పోస్టర్స్ అయితే సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఈ మూవీ నుంచి దీపికా పడుకునే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దీపికా వెనకాల ఈ పిల్లలు ట్రైనింగ్ తీసుకోవడం మనం చూడొచ్చు. ఇక్కడ 289 AD లో కూడా వర్షం పడుతుంది. అంటే ఈ పోస్టర్ లో ఉంది పక్కా సంబాల నగరం అని తెలుస్తుంది. అండ్ ఈ కల్కి ట్రైలర్ ని మూవీ టీం రేపు ఈవినింగ్ 6 PM కి రిలీజ్ చేయబోతున్నారు. అసలు ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ షాక్ అవ్వడం మాత్రం పక్కా. రేపు కల్కి ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. ప్రభాసన్న కల్కి మూవీ నుంచి అశ్వత్థామ ఊరా మాస్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది భయ్యా. ఇవాళ ఈ మూవీ నుంచి అమితాబ్ గారి కొత్త లుక్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. అబ్బా లుక్ మాత్రం అరాజకం అంతే. అశ్వత్థామ చేతిలో అడ్వాన్స్ వెపన్ ఇంకా ఆయన కొట్టి పడేసిన ఈ రైడర్స్ ని చూస్తుంటే వామ్మో మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఈ పోస్టర్ లో అశ్వత్థామ వెనకాల ఈ వెహికల్ ని గమనించారా? ఇది నాకు తెలిసి ఫ్యూచర్ లో చెత్తపడేసే వెహికల్ లా ఉంది. దీన్ని మనం ఈ కల్కి మూవీ సిరీస్ లో ఇక్కడ చూడొచ్చు. అసలు నాగశ్విన్ ఏం చేస్తున్నాడు అని తలుచుకుంటేనే పూనకాలు వస్తున్నాయి. ఒక్కసారి ఈ కల్కి